హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంకో సింపుల్ ఫ్రీ హ్యాండ్ రంగోలీ చూద్దామండి. దానికి ముందుగా నేను కొద్దిగా ముగ్గు తీసుకుంటున్నాను. అంత ముగ్గు తీసుకొని చేత్తోనే సర్కిల్ చేస్తున్నాను. చక్కగా ఇలా సర్కిల్ చేసుకున్నాక నేను ఒక వాటర్ బాటిల్ క్యాప్ తీసుకున్నాను. వాటర్ బాటిల్ క్యాప్తో ఇలా 4 పెటల్స్ లాగా డ్రా చేశాను. చూస్తున్నారు కదా, ఇలాగా 4 పెటల్స్ ఈక్వల్ సైజులో వచ్చేటట్టు గీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నేను మధ్యలో రెడ్ కలర్ వేస్తున్నానండి. అంత రెడ్ కలర్ వేసుకొని మళ్ళీ దాంట్లోనే ఇంకో 4 పెటల్స్ వచ్చేటట్టు డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఒక మ్యాచ్ స్టిక్ యూస్ చేసి ఈ పెటల్స్ అన్నిటినీ సెపరేట్ చేస్తున్నాను. ఇలా చేసుకున్నాక ఫస్ట్ రెడ్ పెటల్కి ఇలాగా బార్గా గీస్తున్నాను, అదే మ్యాచ్ స్టిక్ యూస్ చేసి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ముగ్గును కూడా ఇలాగా డ్రా చేస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఇక్కడ ముగ్గు తీసుకుంటున్నాను. ముగ్గు తీసుకొని ఇక్కడ 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 ఈ 4 పొజిషన్స్లో సేమ్ ఫ్లవర్ గీసుకున్నాము. మనకి 4 ఫ్లవర్స్ రెడీ అయ్యాక ఇలా ఉందండి ముగ్గు. నేను ఇప్పుడు ఈ 4 గ్యాప్స్ని మళ్ళీ ఫ్లవర్స్తో ఫిల్ చేస్తున్నాను. అది ఎలాగో చూద్దాము. నేను ఇప్పుడు ఇక్కడ కొద్దిగా ఎల్లో కలర్ తీసుకున్నాను. ఈ ఎల్లో కలర్తో చిన్న సర్కిల్ లాగా చేశాను. సర్కిల్ చేసి ఇక్కడ మళ్ళీ సేమ్ ఫింగర్తో 4 పెటల్స్ లాగా డ్రా చేశాను. ఒక మ్యాచ్ స్టిక్ తీసుకొని ఈ పెటల్స్ని ఇలాగా సెపరేట్ చేసి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఫింగర్ యూస్ చేసి దీన్ని కొద్దిగా ఇలా లోపలికి అంటున్నాను. చూసారా? ఇప్పుడు ఈ మిగిలిన 3 గ్యాప్స్ కూడా సేమ్ ఇలానే ఫ్లవర్స్తో ఫిల్ చేసుకుందాం. ఈ ఫ్లవర్ చూపించాను కదా, సేమ్ అలాగే ఈ మిగిలిన 3 ఫ్లవర్స్ కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ మధ్యలో ఏమో ఎల్లో, ఈ మధ్యలో ఏమో రెడ్ కలర్తో చిన్న చిన్న బడ్స్ లాగా వేసుకుందాం. మొత్తం అంతా ఇట్లా వేసేసుకున్నాను మీకు చెప్పినట్టు. ఇప్పుడు నేను ఒక రూలర్ యూస్ చేసి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసుకుంటున్నానండి. మళ్ళీ సేమ్ దీనికి బోర్డర్ లాగా 4 డైరెక్షన్స్లోనూ స్ట్రైట్ లైన్స్ గీసుకుంటున్నాను. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా 4 డైరెక్షన్స్లో స్ట్రైట్ లైన్స్లా గీసుకున్నానండి. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా డిస్టెన్స్ వదిలి ఇక్కడ ఇంకో లైన్ ఇట్లా గీస్తున్నాను. మళ్ళీ 4 లైన్స్ డ్రా చేశాను కదండి. ఇక్కడ నేను పింక్ కలర్తో ఫిల్ చేస్తున్నాను.
ఈ ఫిల్ చేసిన పింక్ కలర్ మీద నేను సర్కిల్స్ లాగా గీస్తున్నాను. మొత్తం అంతా ఇలానే చేస్తున్నానండి. ఇందాక మీకు చూపించినట్టు మొత్తం వేసేసాను. ఇప్పుడు ఇక్కడ 4 కార్నర్స్ లో మనం ఇలాగా పెట్టుకుందాం అండి. 1 2 3 4 మళ్ళీ ఇటు కూడా 1 2 3 4 ఇలా పెడుతున్నాను 4 డైరెక్షన్స్ లో. నేను మీకు చూపించినట్టుగా మొత్తం 4 డైరెక్షన్స్ లో ఇలా వేసేసుకున్నానండి ముగ్గుని. ఇప్పుడు ఈ 4 డాట్స్ ని నేను ఫింగర్ తో ఇలా అంటున్నాను. ఇలా అన్నాక ఒక పెన్సిల్ తీసుకొని దీన్నేమో ఇలా అంటున్నానండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ముగ్గు పిండి తీసుకొని ఇక్కడ ఇలా డ్రా చేస్తున్నాను. ఇలా అన్నాక మళ్ళీ పెన్సిల్తో నేను ఇలా అంటున్నాను. ఇది కిందకి జాయిన్ అయ్యేలాగా ఒక గీతలా గీస్తున్నాను. ఇప్పుడు ఈ 4 డాట్స్ లో మనం ముగ్గులో వాడే 4 కలర్స్ ఇక్కడ వేస్తున్నాను నేను. సో ఇక్కడ స్కై బ్లూ, ఇక్కడ స్కై బ్లూ, నెక్స్ట్ పింక్ కలర్ తీసుకుంటున్నాను. పింక్, నెక్స్ట్ ఎల్లో, నెక్స్ట్ రెడ్, ఎక్సెస్ పడితే కొద్దిగా ముగ్గుతో కవర్ చేసేద్దాము. ఇప్పుడు ఇవన్నీ ఇలా ప్రెస్ చేసేసుకుందాం. దీనికేమో కొద్దిగా గ్రీన్ కలర్ ఇస్తున్నాను నేను. గ్రీన్ కలర్ ఇచ్చాక ఒక్కసారి మళ్ళీ ఇలా అందాము. ఇప్పుడు మిగిలిన మూడింటికి ఇలానే చేద్దామండి. నేను మీకు చెప్పినట్టుగా మొత్తం ఇలాగా 4 డైరెక్షన్స్లో ఇలా గీసేసాను. నెక్స్ట్ మనం ఈ అవుటర్ డిజైన్ ఏదైతే ఉందో అది కొద్దిగా ముక్కుతో హైలైట్ చేసుకున్నాం అండి. కొంచెం డార్క్ చేస్తున్నా నేను.
మొత్తం అంతా అట్లా చేసుకున్నాక ఇయర్ బడ్ తీసుకొని ఇక్కడ ఇలా చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ గ్యాప్ని మళ్ళీ ముగ్గుతో ఫిల్ చేస్తున్నాను. ఏం లేదు, నాకు ఈక్వల్ డిస్టెన్స్ కావాలి, అందుకని ఇయర్ బడ్తో అలా చేశాను. ఇప్పుడు ఈ గ్యాప్లోనే సేమ్ ఇదే డిజైన్ వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం అంతా ఇలానే చేద్దాము. నేను ఇక్కడ ప్లేస్లో ఒక చిన్న దీపం పెడుతున్నానండి. ఈ దీపం పెట్టి ఈ దీపం చుట్టూరా ఇక్కడ కొద్దిగా ముగ్గు, ఇక్కడ కొంచెం డాట్, ఇక్కడ కొంచెం డాట్, మళ్ళీ సేమ్ ఇటు. ఇప్పుడు ఈ దీపం తీసేద్దాం. చూసారా, ఈ షేప్లో వచ్చింది. ఇప్పుడు నేను చుట్టూరా ఇలానే పెడుతున్నా. ఇటు కూడా అంటున్నాను నేను. అన్నీ ఇలా అనేసుకున్నాక నేను ఇక్కడ ఈ ప్లేస్లో కొద్దిగా బ్లూ కలర్ వేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ 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 ఫస్ట్ బ్లూ కలర్ వేసేసుకున్నాను నేను. కొంచెం కొంచెమేనండి, చిన్న చిన్న సర్కిల్స్ చేసుకున్నాము. కాస్త రెండు అన్నీ ఒకే దగ్గరలో ఉండేటట్టు చూద్దాం. ఇలా వేసిన తర్వాత కొద్దిగా పింక్ కలర్, ఇక్కడ మధ్యలో కూడా ఇలా వేసేసి వీటిని ఇట్లా నొక్కేద్దాం. ఇప్పుడు మిగిలిన వాటన్నిటికీ ఇలానే చేద్దాము. మన ముగ్గంతా అయిపోయిందండి. ఇది ఇలా ఉంది చూడ్డానికి. చూస్తున్నారా ఎంత బాగుందో? మళ్ళీ చూపిస్తాను చూడండి మీకు. నేను చక్కగా దీపాలన్నీ ఇలా పెట్టుకున్నానండి. వెలిగిస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి మనం. దీపాలన్నీ వెలిగించాక మన ముగ్గు ఇంత బాగుందండి, చూడండి. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.